తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ ముగిసిన 15 రోజుల వరకు 144 సెక్షన్తో పాటు అనేక ఆంక్షలు కొనసాగిస్తామని వివరించారు. ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చామంటున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సో ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు కౌంటింగ్కి సంబంధించి? ఇప్పటికే ప్రధాన ఎన్నికల సంఘం కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి మేరకు మన జిల్లాలో ఎలా జరగబోతున్నాయి? మన జిల్లాలో కూడా 4వ తేదీ కౌంటింగ్ జరిగిపోతుందండి. సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసుకున్నాము. తర్వాత రెండోది ఇందులో ఈవీఎంస్ అన్నీ అక్కడే స్ట్రాంగ్ రూమ్లో సెక్యూర్ చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, అదేవిధంగా ఈవీఎం కంట్రోల్ యూనిట్ ఈవీఎంను ఉన్న ఓట్ కౌంటింగ్ సంబంధించి కూడా ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఫస్ట్ ట్రైనింగ్ ఆల్రెడీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 1100 మంది ఇందులో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా ఫస్ట్ ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఏఆర్ఓ స్థాయిలో మాక్ కౌంటింగ్ అంటే మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఈవీఎం ట్రైనింగ్ ఈవీఎం అంటే ఈవీఎం అంటే ఇప్పుడు ట్రైనింగ్ కోసం పెట్టినటువంటి ఈవీఎంస్, కంట్రోల్ యూనిట్స్, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కూడా మాక్ కౌంటింగ్ చేయడం జరిగింది. ఇది ప్రాక్టీస్ కోసం ఏ విధంగా అవుతాయి అది చేయడం జరిగింది. రేపు ఎల్లుండి 2 days ఇక్కడే కలెక్టరేట్లో ఉన్న మోడల్ కౌంటింగ్ హాల్లో ఆల్ ద కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో చేస్తున్న పోలింగ్ కౌంటింగ్ సిబ్బందులు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఈవీఎంలో కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, ఏ కారణాల వల్ల రిజెక్ట్ అవుతాయి, ఏ కారణాల వల్ల మనకి ఏదో ఒక ఈవీఎం పని చేయకపోవడం వల్ల ఎలాంటి పరిష్కారంతో ముందుకు వెళ్ళాలి, అన్నీ కూడా సిచ్యువేషన్ ఏ సినారియో వచ్చినా ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ రేపు ఎల్లుండి కూడా అయిపోతున్నాము. ఆ తర్వాత సెకండ్ ర్యాండమైజేషన్ అబ్జర్వర్ వచ్చిన తర్వాత 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 4వ తేదీ కౌంటింగ్ సంబంధించి అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ గతంలో కూడా ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయండి. ఇన్స్ట్రక్షన్ మారలేదు, కానీ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఈచ్ పోస్టల్ బ్యాలెట్కి ప్రత్యేకంగా ఏముందంటే ఈచ్ అసెంబ్లీలో 3 నుంచి 4, 5 ఉంటాయి. చంద్రగిరి, తిరుపతిలో 6 టేబుల్స్ ఉంటాయండి. మిగతా అన్ని చోట్ల 3, 4, 2 ఉంటాయండి. పార్లమెంట్కి మాకు 15 టేబుల్స్ ఉంటాయి. ఈచ్ టేబుల్ మానిటర్ చేయడానికి ఒక అసిస్టెంట్ 6 ఉంటారు, ఏఆర్ఓ అంటారండి. సో వాళ్ళు కూడా ఎంపీడీఓ క్యాడర్, తర్వాత తహసీల్దార్ క్యాడర్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు టేబుల్ పైన రిజెక్షన్ ఎందుకు అవుతుంది, ముఖ్యంగా 2-3 కారణాలు ఉన్నాయండి. సో అందరికీ తెలవాలి, క్యాండిడేట్స్, ఏజెంట్స్ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా ట్రైనింగ్ అయి వస్తారు, పూర్తి అవగాహనతో వస్తారు. సో ఇందులో కొన్ని డౌట్ లేకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్ మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక అటెస్టేషన్ చాలా అవసరం, 13A ఫామ్ అంటారండి. దట్ ఈస్ అటెస్టేషన్ బై ద గెస్టెడ్ ఆఫీసర్. సో అందులో కూడా క్యాండిడేట్స్ ఇన్ ఎలక్టర్ అంటే ఓటర్ సిగ్నేచర్ అవుతుంది, అదేవిధంగా అతను జెన్యున్ ఓటర్ ఉన్నట్టు అటెస్ట్ చేస్తారు గెజిటెడ్ ఆఫీసర్స్. సో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసినా స్టాంప్ చేయకపోయినా ఏదో కారణాల వల్ల సరిపోతుంది, కానీ గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నట్టు మన దగ్గర ప్రూఫ్ ఉండాలి. సో అది ఇలాంటి కొన్ని క్లారిటీ ఇచ్చారు. లేకపోతే ఏమవుతుంది, అటెస్టేషన్ లేదు కాబట్టి సంతకం ఉన్నా సరిపోదని చెప్పి కొంతమంది రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో అటువంటి అంబిగ్యూటీ లేకుండా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ రాకముందు నుంచి కూడా మేము ట్రైనింగ్లో అన్ని క్లారిటీతో చెప్పగలిగామండి. ఇప్పుడు దాకా కూడా అందరూ క్లారిటీతో ఉంటారు. ఎక్కడైనా రిజెక్ట్ చేయడానికి అవకాశం వచ్చినా ఏజెంట్స్కి, క్యాండిడేట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్తోనే రిజెక్షన్ అవుతుంది. చట్టంలో ఏ విధంగా ఉందో అది ఫాలో చేసిన తర్వాతే ఎక్కడ కూడా ఎవరికి ఇవన్నీ లేకుండా ఏదైనా రిజెక్షన్ చేయడానికి ఉంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అది ఫాలో చేస్తాం. కాబట్టి ఇప్పుడు కొత్త ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్లారిఫికేషన్ వల్ల ఈరోజు కూడా ట్రైనింగ్లో ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి మళ్ళీ ట్రైనింగ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మన జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్ఓస్, నేను కూడా పీసీఎస్ స్థాయిలో కూడా ఇంకొకసారి క్యాండిడేట్తో మీటింగ్ పెట్టి రేపు ఎల్లుండి ఇవన్నీ ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ రిజెక్షన్ కానీ ఏదైనా ఉంటే ఈ కారణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ముందే వాళ్ళకి కూడా అవగాహన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 144 సెక్షన్ సిఆర్పిసి అమల్లో ఉంది. ముఖ్యంగా ఆ రోజు జరిగిన పోల్ వైలెన్స్ దృష్ట్యా ఇక్కడ అడిషనల్ ఫోర్స్ కూడా మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది ఫోర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది.
సో వాళ్ళ ద్వారా ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి అంటే పోస్ట్ పోల్ వైలెన్స్ డే దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతిరోజు మేము మానిటర్ చేసుకోవడం ముందు కూడా చేశాం. అందుకే మన వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా గొడవ లేకుండా అన్ని ఏర్పాటు చేసుకోవడం, అవుట్ సైడ్ ఎక్కడైనా ఉంటే రియల్ టైంలో అటెండ్ అవ్వడం. కానీ ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా మనకి వల్నరబిలిటీ ఉంది కాబట్టి దానికి స్పెషల్ ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నామండి. 30వ తేదీ ఇంకొకసారి కాంప్రిహెన్సివ్ ప్లాన్ మీటింగ్ ప్లాన్ ఉందండి ఎస్పీ గారితో, ఆల్ ఆర్ఓస్తో, రిటర్నింగ్ ఆఫీసర్స్తో, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆర్డీఓ స్థాయిలో ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలు లేకుండా. మనకి తెలుసు ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ కూడా రూపంలో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ జరగకుండా ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ, బస్టింగ్ ఆఫ్ క్రాకర్స్ కానీ ఇలాంటి అవకాశం లేదు, పర్మిషన్ కూడా ఉండవు. 144 సెక్షన్ అమల్లో ఉంది, ఆ రోజు కూడా ఉంది, తర్వాత కూడా ఉంటుంది. 15 రోజులు ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 15 రోజులు ఈ లా అండ్ ఆర్డర్ మానిటర్ చేస్తూనే ఉంటాము. ప్రతిరోజు లా అండ్ ఆర్డర్ మానిటర్ చేస్తాము. ఈవీఎం సేఫ్ అండ్ సెక్యూర్ ఉందా లేదా ప్రత్యేకంగా యాజ్ ఎ డిఓ ప్రతిరోజు నేను ఎక్కడ వెళ్ళడం మానిటర్ చేయడం, ఇది ప్రక్రియ కంటిన్యూ చేసుకుంటాము. కౌంటింగ్ తర్వాత అబ్సల్యూట్ లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా పరిస్థితి వచ్చిన తర్వాతే అన్నీ కూడా మళ్ళీ పక్కన పెట్టడం జరుగుతుంది. టిల్ దట్ టైమ్ విల్ బీ కంటిన్యూస్లీ మానిటరింగ్ దిస్. కౌంటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరోపక్క తిరుపతి జిల్లాలో హైపర్ సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాలు అవుతున్నాయి, అక్కడ దాదాపుగా భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో రాజు.